మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అష్ట ఐశ్వర్యాలు మనకు రావాలి అన్న, అలక్ష్మీ దేవత ఇంటి నుండి ఎంబడే వెళ్ళిపోవాలి అన్న, లేదా దరిద్ర దేవత మన ఇంటిలో తాండవం చేస్తుంది అని అనుకునేటువంటి సందర్భంలో మనము ప్రతిరోజు కూడా ఇంట్లో ఒక చిన్న కొన్ని మాటలు అంటూ ఉండాలి. కొన్ని అమ్మవారి యొక్క నామాలు చెబుతూ ఉండాలి. ఆ నామాలు చెబుతూ ఉంటే ఇప్పుడు ఒక దొంగకు ఒక పోలీసు వస్తున్నాడు అంటే ఏదో ఒక భయం ఉంటుంది. అదేవిధంగా ఒక పిల్లవానికి ఒక వారు చదువు చెప్పేటువంటి సార్ వస్తున్నాడు అంటే ఒక భయం ఉంటుంది. అంటే తప్పు చేసినటువంటి వారికి ఇక్కడ. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఇంట్లో చిరాకుగా ఉండడం కానీ, అదేవిధంగా తరచూ గొడవలు పడడం కానీ, ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా కూడా వండడం కానీ, ఇంట్లో వంటగది కిచెను క్లీన్గా లేకున్నప్పటికీ ఈ యొక్క వంట సామాన్లు ఏవైతే ఉన్నాయో పాత్రలు అవి రాత్రంతా అలాగే ఉండి ఉదయము లేచిన తర్వాత నిమ్మలంగా పని చేసుకోవడం కానీ, ఉదయం స్నానం చేయకుండానే ఇల్లంతా శుభ్రం చేసుకొని వంట పాత్రలు కడుక్కొని టిఫిన్ చేసి భుజించి దాని తర్వాత స్నానం చేసి దీపారాధన చేయడం లాంటివి చేయడం కానీ, దీనివల్ల ఒక నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మీ పిల్లలకు టిఫిన్ చేసి పంపించినా కూడా పిల్లల యొక్క ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు ఉదయము స్నానం చేసి చక్కగా మీ యొక్క కడపను కడుక్కొని ముగ్గు వేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా అదేవిధంగా వంట పాత్రలు అన్నీ కడుక్కోండి. మళ్ళీ వెళ్ళి స్నానం చేయండి చిరాకుంటే. చేసేసి చక్కగా దీపారాధన చేసి అమ్మవారి యొక్క సేవలో ఉండండి. అలాంటి సందర్భంలో మరి ఎవరైతే మనం చెప్పేటువంటి నామాలు మీ ఇంట్లో ప్రతిరోజు మారుమ్రోగుతాయో, మీరు కానీ మీ భర్త కానీ లేదా మీ పిల్లలు కానీ ప్రతిరోజు ఇంట్లో చెప్తూ ఉండాలి. ఈ చెప్పడం వల్ల ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి అనేటువంటి అమ్మవారు వెళ్ళిపోతుంది. గజ 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 గజలాడి వణుకుతూ వెళ్ళిపోతుంది. అందులో ముఖ్యంగా ఏమిటయ్యా అంటే ఆదిలక్ష్మీయై నమః ఈ నామం ఒకటి. ఆదిలక్ష్మీ నమః, ధనలక్ష్మీ నమః, ధాన్యలక్ష్మీ నమః, గజలక్ష్మీ నమః, సంతానలక్ష్మీ నమః, ధైర్యలక్ష్మీ నమః, జయలక్ష్మీ నమః, విద్యాలక్ష్మీ నమః. చూడండి, పేర్లు చెప్తుంటేనే ఏదో ఒక వైబ్రేషన్ వచ్చేసింది ఇక్కడ. అలాంటిది మీ ఇంట్లో ప్రతిరోజు కూడా చెప్పుకున్నట్టయితే అసలు అలక్ష్మీ దేవత ఉండదు, దరిద్ర దేవతకే భయం అవుతుంది. కనుక మనం చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ ఈ నామాలు చదవండి. మరి సింకులో ఆ యొక్క వంట పాత్రలు ఉంచేసి ఈ నామాలు చదువుతాన్నా ఇబ్బందే. కనుక చక్కగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని అంతా పని అయిపోయిన తర్వాత ఈ నామాలు చదవండి. కూర్చొని అమ్మవారికి నేతితో దీపారాధన చేయండి. చక్కగా కూడా కలువ పూలు అమ్మవారికి పెట్టండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్.